మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మిమ్మల్ని అందరినీ కూడా యొక్క హోప్ ఛానల్ ఇండియా యొక్క ప్రచారమును వీక్షించుటకు ప్రేమతో ఆహ్వానించి ఉన్న ఈ ప్రచారములను వీక్షిస్తూ అనేకులు రక్షణ పొందవలసిందిగా ప్రార్థన చేయొచ్చు ఉన్న క్రీస్తు పాదముల చెంత అనే ఈ యొక్క వాక్య ధ్యానములకు మరి ఒకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. దినాన మనము ఇశ్రాయేలు ప్రజలను, దేవుని సత్తైన ప్రజలు, వారి పక్షమున యుద్ధములు చేసిన దేవుని బిడలైన ఇశ్రాయేలు జనాంగము దేవుని సముఖములో ఆయన ఎదుట సాష్టాంగపడి ఏ విధంగా అనేక మార్లు విడుదల పొందారో మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేసిన లేఖన భాగము పరిశుద్ధ గ్రంథము నుండి 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 3వ వచనము. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూసి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. సొలొమోను మహారాజు దేవుని దేవాలయ నిర్మాణమును ముగించిన తర్వాత ప్రతిష్ఠిత రోజు దేవుని తేజస్సు, ఆయన మహిమ అగ్నిజ్వాలలుగా ఆ మందిరము మీదకి దిగిరాగా ఈ అధ్యాయం మనం చదువుతుంటే యాజకులు కూడా ఆయన తేజ మహిమకు నిలవలేకపోయారటండి. ఈ మహిమ ఆ మందిరము మీదకి దిగి వచ్చినప్పుడు ప్రజలు అంటున్నారు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. 136వ కీర్తన మనం చదివినట్లయితే ఎంతో చక్కగా ఆయన కృప నిరంతరము ఉంటుంది. నీవు పాపివైనా నీ ఎడలైన కృప నిరంతరం ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, లేఖనాలు తెలియజేస్తున్నాయి, ఎక్కడ పాపము విస్తారమైనదో అక్కడ కృప అంతకంటే అధికమైంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఇశ్రాయేలు ప్రజలు సాష్టాంగపడి ఆయనను ఆరాధిస్తూ ఆయనను స్తుతిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో కూడా యెహోవా చేసిన మేలులను బట్టి, ఆయన కృపలను బట్టి, ఆయన దయ, ఆయన కృప, ఆయన కటాక్షము నీ జీవితంలో నిరంతరము నిలిచి ఉండునని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేత నడిపించబడిన వారు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలవబడి అరణ్యములో మన్నాను కురిపించిన దేవుణ్ణి వారు అనుభవపూర్వకముగా నేర్చుకుని ఆయనను చూసి అనుభవించిన వారే అరణ్యములు అనేకులు కూలిపోయారు, దేవునికి వ్యతిరేకంగా తిరిగి. నీ జీవితంలో కూడా అనేక మార్లు ఆశీర్వదింపబడిన నీవు ఆయన మర్చిపోతున్నావేమో. ఇశ్రాయేలు జనాంగము ఆయన భూమి నా పాదపీఠము అని ఆయన సెలవిచ్చాడు. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడే మనసారా ఆయన ఆరాధించి ఆయన అంటున్నారు, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో అనేక వృత్తాంతాలు ఉన్నాయి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 20 నుంచి మనం చదివినప్పుడు కోరాహు తన అనుచరులు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తున్నప్పుడు మోషే అహరోనులు యెహోవాకు ప్రార్థన చేయొచ్చు ఉన్నారు. ఇలాగ ప్రార్థించుచు ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 22వ వచనం. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేస్తున్నందున ఈ సమస్త జనుల మీద కోపపడుదువా? వారికి బాగుగా తెలుసు దేవుని యొక్క ఉగ్రత 3 తరముల వరకు ఉంటుందని. అయితే ఆయన కృప తరతరములు నిరంతరం ఉంటుందని. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును.
ఎంత గొప్ప దేవుడండి. మనుషులమైతే ఎవరి మీదైనా మనం కోపమిస్తే ఏమంటామో తెలుసా? చచ్చినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నా జీవితంలో నీ ముఖము చూడను. చాలా పెద్ద మాటలు ఉపయోగిస్తూ ఉంటాం. కానీ మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజల సమక్షంలో ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకుండా ఉండడానికి, అయ్యా ఈ ఒక్కడు చేసిన పాపానికి ప్రజలందరి మీద నువ్వు కోపపడుదువా అని ప్రశ్నిస్తే దేవుడు కింద అంటున్నారు, ఆ వాక్యంలో చదివితే, అయితే ఆ పాపాత్ముల గుడారములు చుట్టూ ఉన్న వారందరూ కూడా అక్కడి నుంచి తొలగిపోండి, పాపము నుండి మీరు దూరం అవ్వండి, అపవాదిని మీరు పారద్రోలండి, ఆయన యొద్దకు మీరు రండి, మీ యొద్దకు ఆయన వస్తాడు. ఈరోజు దేవుని చేత పిలువబడిన నవీన ఇజ్రాయేలు ప్రజలుగా, క్రీస్తు యొక్క స్వరక్తముతో కడగబడి అబ్రహాము సంతానముగా పిలువబడుచున్న నీవు నేను, మనము పాపములో కూరుకుపోయామేమో, పాపము చేయవారు చుట్టూ మనం ఆకర్షించబడుతూ ఉన్నామేమో. కోరాహు చుట్టూ అనేక మంది ప్రజలు ఉన్నారు. మీకోటి తెలుసా? పరిశుద్ధ గ్రంథములో, కీర్తనల గ్రంథములో ప్రత్యేకించి కోరాహు కుమారులు పశ్చాత్తాపపడుతూ అనేక ప్రార్థనలను, కీర్తనలు రచించారు. మీకు తెలుసా? అయా మా తండ్రి పాపమును మా మీదకి రానియొద్దు తండ్రి, మా తండ్రి దోషములను బట్టి మమ్మల్ని శిక్షించవద్దు నాయన అని వారు దేవుని పాదాల మీద పడి ప్రార్థించటం మనం చూసాం. నీ జీవితంలో కూడా మోషే అహరోనులు దేవుని పాదముల మీద పడుతారు. ఎవరి కోసరము? ఇశ్రాయేలు జనాంగము కోసరము. ఈరోజు నీ కుటుంబము కోసము నువ్వు ప్రార్థించుచున్నావా? దేవుని పాదముల చెంత. ఎందుకంటే క్రీస్తు పాదముల చెంత ప్రతి పాపమునకు విడుదల కలుగుతుంది. క్రీస్తు పాదముల చెంత అపవిత్రులు పవిత్రులుగా మార్చబడతారు. క్రీస్తు పాదముల చెంత దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలుగుతుంది. వారిని సాక్షులుగా దేవుడు వాడుకుంటాడు. ఇశ్రాయేలు జనాంగము కోరాహు చుట్టూ నివాసము చేస్తున్న వారందరూ అక్కడున్న గుడారములన్నిటినీ తొలగించి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు దూరముగా వెళ్ళిపోండి, నేను వారి సంగతిని చూస్తాను. అవును, అపహాసకులకు దూరంగా మీరు జీవించమని వాక్యం సెలవిస్తుంది. నీచులకు మీరు దూరముగా ఉండమని వాక్యము సెలవిస్తుంది. దుర్మార్గులు ఉన్న చోట మీరు ఉండొద్దని వాక్యము సెలవిస్తూ ఉంది. కోరాహు ఉన్న చోటన దేవుని ప్రజలకు స్థలము లేదు. కోరాహు పాపంబును మాని దేవుని నెతకమని లేఖనము సెలవిస్తుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం స్పష్టంగా ఆయన అంటున్నాడు, శరీర ఆత్మలను సృష్టించిన దేవా, ఈ ఒక్కడి పాపమును బట్టి ప్రజలందరి మీద నువ్వు కోపమించదవా? నో, నాట్ ఎట్ ఆల్. అసలే కాదు. దేవుడు అందరి మీద కోపం ఇచ్చే దేవుడు కాదు. ఆయన కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన తండ్రి. ప్రభువా అని పిలిచినప్పుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు, తనను ఆశ్రయముగా తీసుకున్న వారిని ఆదరించిన దేవుడు, తన పాదములను శరణుజొచ్చి ఆయన పాదాల మీద పడి మ్రొక్కిన వారిని బలమైన చేతితో లేవనెత్తిన దేవుడు, భయమునకు ఆందోళనకు గురైన వారిని నీవు భయపడకు, ధైర్యము తెచ్చుకొనుము అని బలపరిచిన దేవుడు. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సంతతి కొరకు ప్రార్థించినప్పుడు వారి పక్షమున దేవుడు నిలబడ్డాడు, వారిని విమోచించాడు, వారిని సంరక్షించారు. అగ్ని గంధకములు కోరాహును మృంగివేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగమును సురక్షితంగా కాపాడాడు. అవును, వాగ్దానంలో దేవుడు తెలియజేస్తున్నాడు లేఖనాల్లో, నీ ప్రక్కన 1000 మంది కూలిను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ అపాయమును నీ గుడారమును సమీపించకుండా నిన్ను కాపాడే దేవుడు. ఆయన పాదముల చెంత నువ్వు పడినట్లయితే, ఆయనకి సాష్టాంగపడి నువ్వు నమస్కారం చేసినట్లయితే, ఆయనను ఆరాధించినట్లయితే, ఆయన కృప నిరంతరము నీ ఎడలో ఉన్నదని నువ్వు ఆయనను నమ్మినట్లయితే నిన్ను విడిపిస్తాడు. నీ తల్లిదండ్రుల దోషము నుండి నిన్ను తప్పిస్తాడు. నీ పాపములను పరిహరించి
ఆయన నిన్ను శుద్ధీకరించి నిన్ను ఆయన రాజ్యానికి చేర్చుకుంటాడు. కీర్తనలు అంటాడు, మనం ఆయన పిల్లలము, ఆయన మేపిడి గొర్రెలము. 95వ కీర్తన 6వ వాక్యంలో. అవును, కాపరి తన గొర్రెలకు ఏ లోటు చేయడండి. శత్రువు వచ్చినప్పుడు తన దేహమును అడ్డుపెట్టి తన మందను కాచుకుంటాడు. దావీదు రాజును మనం చూసాం. తన మందను కాచుచూ ఉండగా ఎలుగుబంటి వచ్చి ఆ గొర్రెల మీద పడుతున్నప్పుడు ఆయన తన ప్రాణమును సహితము అడ్డుగా పెట్టి ఆ యొక్క ఎలుగుబంటిని ఏ విధంగా ఆయన హతమార్చాడో మనం చూస్తున్నాం. సింహము వచ్చి తన గొర్రెల మంద మీద దాడి చేస్తున్నప్పుడు దావీదు రాజు ఆ గొర్రెలను కాపాడడానికి ఆ సింహమును చీల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ధైర్యము దేవుడు తన మంద కొరకు దావీదుకు ఎంత శక్తినిచ్చాడో చూడండి. ఎలుగుబంటి దాడి చేసినప్పుడు, సింహము దాడి చేసినప్పుడు తన మందను కాపాడుకోవడానికి కాపరి తన ప్రాణమును పెట్టాడు. గొర్రెల కాపరులు చాలా బలమైన మనస్తత్వము కలిగి ధైర్యముగా వారు తమ మందను కాచుకుంటారు. కారణం, ఏదో సందర్భములో ఏదో ఒక జంతువు వాటి మీద దాడి చేస్తుంది కాబట్టి ఆ జంతువులను ఎదిరించగలిగే శక్తి వీరి దగ్గర ఉంటుంది. కావలసిన జ్ఞానము వీరు పొంది ఉంటారు. కాబట్టి మనము ఆయన మేపడి గొర్రెలము. ఈ భూమి మీద గొర్రెలను కాచే కాపురులకి అంత జ్ఞానం ఉంటే మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని విడిపించటానికి తన ప్రాణాన్నే అర్పించాడు. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఆయన తిరుగుతున్నాడు. మోసపోతూ ఉన్నావేమో. ఇశ్రాయేలు జనాంగము కొరకు దేవుడు తన ప్రాణమును పెట్టాడు. నవీన ఇశ్రాయేలు ప్రజలుగా క్రీస్తు స్వరక్తము ద్వారా కొనబడిన నీ కొరకు, నా కొరకు మనం ఇంకను పాపములో ఉండగా తనకు తాను రిక్తుకునిగా చేసుకుని మనల్ని పవిత్రపరిచాడు. ఆయన పాదాలు చెంతకుని వెళ్తూ ఉన్నావా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన సముఖములో సాష్టాంగపడి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. ఆ దయాళుడి యొక్క కృప నేటికి నీ ఎడల నా ఎడల ప్రభు యొచ్చు పర్యంతము సదా తోడుగా ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు మర్చిపోతూ ఉన్నావేమో. ఈరోజు దేవుని యొక్క సంఘముగా ఆయన కృపలో వర్ధిల్లుచున్న నీవు ఆయన ముందు సాష్టాంగపడుతూ ఉన్నావా? 103వ కీర్తన 17వ వాక్యం సెలవిస్తుంది. 103వ కీర్తన 17వ వాక్యము, ఆయన ఆజ్ఞలను గైకున్న ఆయన భక్తుల చుట్టూ ఆయన కాపుదల ఉంటుందండి. యెహోషువ ఆయన ఆజ్ఞలు గైకున్నాడు కాబట్టి ఆయన పక్షాన నిలబడ్డాడు. దానియేలు ఆయన స్నేహితులు అన్యుల మధ్యలో ఆయన ఆజ్ఞలను గైకున్నారు కాబట్టి మిఖాయేలుని వారి పక్షాన నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను గైకున్నారు కాబట్టి ఆ యొక్క మందిరం మీదకి తేజస్సుతో ఆయన మహిమ దిగి వచ్చినప్పుడు వీరు నమస్కరించి ప్రార్థించి పూజించి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు అనేక సంఘాలు, అనేక మంది దేవుని ఆజ్ఞలను తిరస్కరించారు. క్రీస్తు వారే వాటిని కొట్టేశారని చెప్పి తప్పుడు ప్రసారాలు ప్రజల్లోనికి తీసుకొచ్చారు. ఆయన ఆజ్ఞలు గైకున్న వారికి, ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కాపుదల ఎప్పుడూ ఉంటుంది. ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది. మరి నీవు ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఉన్నావా? ఆయన యందు నిలకడగా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆయన ఆజ్ఞలను నువ్వు తప్పకుండా పాటిస్తూ ఉన్నావా? ఆజ్ఞలంటే 1 కాదు 2 కాదండి, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తూ ఉన్నారో, ఎవరైతే తమ హృదయం అనే పలక మీద
వాటిని రాసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు, నీ కుమారులు కూర్చున్నప్పుడు, నీ కుమారులు లేచినప్పుడు, నీ కుమారులు త్రోవన నడిచినప్పుడు నా ఆజ్ఞలను వారికి నేర్పుము, దానిని వారికి కంఠహారముగా ధరింపచేయము. వారు పాపములో పడిపోకుండా నా ఆజ్ఞలను వారు వెంబడించినట్లయితే వారు సురక్షితంగా జీవించగలుగుతారు. దేవుని యొక్క దయను నిరంతరము వారు పొందగలుగుతారు. యవనులు తప్పక తొట్టిల్లుదురు అని వాక్యం సెలవిస్తుంది. అయితే 119వ కీర్తనలో ఆయన అంటున్నాడు, యవనులు దేని చేత తన నడతను శుద్ధీకరించుకుందరు? కేవలము నీ ఆజ్ఞల చేతనే. ఆజ్ఞలు కొట్టివేయబడలేదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది 103వ కీర్తన 17, ఆయన ఆజ్ఞలను గైకొన్నవారు, ఆయన యందు భయభక్తులు గలవారు చుట్టూ దేవుని దూతలు కావలుంటాయి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను గైకొన్నారు కాబట్టి కోరాహు తన అనుచరులు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. దేవుని ఆజ్ఞలను వారు పాటించలేకపోయారు. వారు అరణ్యంలోనే నశించిపోయారు. అనేకులు దేవుని ఆజ్ఞలను తిరస్కరించారు. బిలాము వేశ్యలను ప్రవేశపెట్టినప్పుడు ఆజ్ఞను తిరస్కరించి అనేకులు పాపము చేసి ఒకేసారి 20,000 మంది కూలినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి దేవుని కృపకు పాత్రుడిగా లేవేమో. నిరంతరముండు ఆయన కృప. ఎక్కడ పాపము విస్తారం అవుతుందో అంతకంటే ఎక్కువ దేవుని కృపను విస్తరింపచేయు యేసుక్రీస్తు యొక్క ప్రేమను నువ్వు పొందుకోలేకపోతూ ఉన్నావేమో, పాపానికి నిన్ను లోబర్చుకునే. ఈరోజు దేవుని వాక్యం చేత మిమ్మల్ని ఆహ్వానించి ఉన్నాను. యెషయా గ్రంథం 63:7 మనం చదువుకుందామండి. యెషయా 63:7 ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా మనకు చేసినవన్నిటిని బట్టి, యెహోవా మనకు చేసినన్నిటిని బట్టి యెహోవా కృప అతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతుము. దేవుడు చేసిన క్రియలు మర్చిపోతున్నావేమో. ఆయన చేసిన వాటన్నిటిని బట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ధ్యానించుకుందాం, ఆలోచన చేద్దాం. మన జీవితంలో, మీ జీవితంలో దేవుడు మనల్ని ఎన్నిసార్లు క్షమించాడు? మన ఆలోచన బట్టి పాపము చేసినప్పుడు, మన మాటలను బట్టి మనం పాపము చేసినప్పుడు, మన చూపును బట్టి మనము పాపము చేసినప్పుడు ఆయన క్షమించి మనల్ని జీవింప చేయలేదా? ఈనాడు రాత్రి నిద్రించిన వారు అనేకులు ఈ దినాన్న సూర్యుడిని చూడలేకపోయారు. అనేకులు ఆసుపత్రుల్లో ప్రాణమునకు మరణానికి మధ్య కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. అనేక ధనుకులు లయమైపోయారు. లోకస్తులందరూ పోవు మార్గములో ఏదో ఒకనాడు మనమును వెళ్ళిపోవలసి ఉన్నది. నీకు నాకు ఊపిరినిచ్చి జీవింపచేయుచున్న దేవుడు చేసిన కార్యములన్నిటిని బట్టి ఆయన మనం స్తుతించగలుగుతూ ఉన్నామా? ఇశ్రాయేలు ప్రజలు ఆ మందిరము మీదకి దేవుని తేజస్సు దిగి వచ్చినప్పుడు, ఆయన మహిమ దిగి వచ్చినప్పుడు వారందరూ సాష్టాంగపడి నమస్కారము చేయొచ్చు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. నీ గృహం మీద దేవుడు చూపిన వాత్సల్యతను బట్టి నువ్వు ఆజ్ఞలను తిరస్కరించినప్పటికీ, నీవు బాహాటముగా ప్రభువుని తిరస్కరించినప్పటికీ, నీ పాప జీవితమును దేవుడు క్షమించి నిన్ను పవిత్రపరిచి ఆయన నిన్ను ముందుకు నడిపించట్లేదా? నువ్వు మర్చిపోతున్నావా? లూకాసు వార్త 1:50 అంటున్నాడు, ఆయనకు భయపడువారు మీద ఆయన కనికరము తరతరములుండును. ఏమండి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప తరతరములు ఉండును. నువ్వు దేవునికి భయపడినట్లయితే, నీవు ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే, ఆయన పాదముల మీద నువ్వు పడినట్లయితే ఆయన కృప నీ మీద నిరంతరము తరతరములు ఉంటుందంటండి. ఆయన కనికరము కలిగిన దేవుడు,
జాలి కలిగిన దేవుడు. మనల్ని రక్షించడానికి తన కుమారుని కూడా వెనుదీయక పంపించిన దేవుడు. ఆ కుమారుని పాదాల మీద మనం పడినట్లయితే, ఆ దేవునికి మనం భయపడినట్లయితే, గత పాఠంలో మనం చూసాం, యెహోషువ సాష్టాంగపడి నమస్కారం చేసినప్పుడు దేవుడు ధైర్యపరిచాడు. గతంలో అనేక ప్రవర్తనలను, పితరులను, మన విశ్వాసులను మనం చూసాం, దేవుని పాదాల మీద పడ్డారు. ఈరోజు నీవు కూడా దేవుని పాదాల మీద పడినట్లయితే, దేవుడు అంటూ ఉన్నాడు, నా కృప, నా కనికరమము నీపై తరతరములు ఉండును. నీకు, నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు ఆయన కనికరం నిలిచి ఉంటుంది. నువ్వు ఆయన ఆజ్ఞలను అతుకున్నట్లయితే. ఆయన మేపడే గొర్రెగా ఆయన నీకు ప్రాణం పెట్టాడు. నీ కాపరి, నీ ప్రధాన కాపరి, మంచి కాపరి, నీ కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తు పాదముల చెంతకు నువ్వు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు. ఆఖరిగా హెబ్రీలకు 7వ అధ్యాయం, హెబ్రీ 7:24-25 వచనాలు మనం చదువుతున్నాం. మనల్ని సంపూర్ణముగా రక్షించటానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సంపూర్ణముగా విడుదలను కలగజేశాడు. వందలాది సంవత్సరాలు అన్యుల కింద వారు అనగద్రొక్కబడినప్పటికీ మోషే ద్వారా వారిని విడిపించాడు. యెహోషువ ద్వారా ప్రమాణము చేసిన కానాను దేశంలోనికి ప్రవేశపెట్టాడు. ఈరోజు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ద్వారా ఆ నూతన యెరూషలేములోనికి మనల్ని ప్రవేశపెట్టడానికి, ఆ క్రీస్తు వారు మనలను సంపూర్ణముగా రక్షించడానికి, సగం కాదండి, 95% కాదండి, 100కు 1000% మనల్ని రక్షించగలిగే శక్తి యేసుక్రీస్తు వరకు ఉంది. మరి ఆ క్రీస్తు పాదాల మీద నువ్వు పడుతూ ఉన్నావా? మరలా నిన్ను అడుగుతున్నాను, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నువ్వు శోధనలో పడినప్పుడు, నీకు ఇష్టమైన స్థలము ఏది? ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నా? నీ ప్రధాన కాపురి అయిన క్రీస్తు నువ్వు ఆశ్రయ దుర్గముగా చేసుకుంటున్నావా? ఆయన పాదాల చెంత నువ్వు పడుతున్నావా? ఆయన పాదాల చెంత నువ్వు పడినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 7:24-25 వచనాల్లో మనం చదువుతున్నాం, ఆయన మనల్ని సంపూర్ణముగా రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు. ఈ శక్తివంతుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పాదాల యొద్దకు నేను ఆహ్వానం చేస్తున్నాను. ఆయన పాదాల మీద పడిన వారు పవిత్రులయ్యారు. ఆయన పాదాల మీద పడిన వారు విడుదలను పొందారు అపవాది నుండి. ఆయన పాదాల మీద పడిన వారు ప్రాణమును, పునర్జీవమును పొందారు. ఆయన పాదాల మీద పడిన వారు యుద్ధములను జయించారు. ఆయన పాదాల మీద పడిన వారు గర్భఫలమును పొందుకోగలిగారు. ఆయన పాదాల మీద పడిన వారు బలహీనులైనప్పటికీ, మరణస్థితిలో ఉన్నప్పటికీ బలవంతులుగా లేపబడ్డారు, సాక్షులుగా నిలవబడ్డారు. ఈరోజు నిన్ను కూడా నీవున్న స్థితిలోనే నువ్వు దేవుని పాదాల మీద పడినట్లయితే ఇశ్రాయేలు జనాంగమును నడిపించే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ సమాజాన్ని నడిపిస్తాడు. ఇదే మన ప్రార్థన అయితే దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ